ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని నూతనమైన వాగ్దానముతో ప్రతిదినం మన ప్రభు ప్రతి కుటుంబాన్ని ప్రేమించు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించుచున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మన ప్రభువు మనల్ని ప్రేమించుచున్న వాగ్దానము హెజ్రియా 8వ అధ్యాయము 22వ వచనం. ఆయనను ఆశ్రయించు వారు అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఆయనను ఆశ్రయించు ప్రతి బిడ్డకు దేవుని హస్తము తోడుగా ఉంటున్నది. ఎవరైతే దేవుని ఆయన పైన ఆధారపడి ఆయన ఆశ్రయించుకుంటూ మేలు కలుగు చేసి దేవుడు మా దేవుడని నమ్మకముతో విశ్వాసముతో ఎవరైతే ఉంటారో వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుందని ప్రభు మనకిక్కడ తెలియపరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ జనాంగానందరికి కూడా ఆయన హస్తమే తోడుగా ఉన్నది. ఆయన ముందు నడుస్తూ వెనక వారందరినీ నడిపించినట్టు గొప్ప దేవుడే కదా. మరి అయితే ప్రభు చిత్తములో ఈరోజు మన ప్రభు అనేక మందికి తోడుగా ఉండటానికి, శత్రువులు వారి మధ్యలో వచ్చి అడ్డపడినప్పుడు, వారి మార్గంలో ఇబ్బంది పరుచున్నప్పుడు దేవుని హస్తం వారికి తోడుగా ఉన్నది. శత్రువులు ఎక్కడ వారు వెళ్ళుచున్న మార్గంలో పొంచుకొని ఉన్నట్టు వారు అలాంటి టైంలో కూడా ఆయన నమ్ముకున్నట్టు బిడ్డలు, ఆయన ఆశ్రయించినట్టు బిడ్డలకు ఆయన హస్తము తోడుగా ఉన్నదని మరి క్లుప్తముగా ప్రభు యొక్క వాక్యం ద్వారా తెలియపరుచున్నాడు. అయితే ఈరోజు ఎవరైతే ఈ లోకములో శత్రువు నుంచి తప్పించుకోవాలన్నా దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. మరి లోకములో నువ్వు జీవిస్తున్నప్పుడు అనేకమైన బాధల్లో, అనేకమైన ఇబ్బందులలో చిక్కుకొనున్న పరిస్థితులలో కూడా దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు, ఆయన పాదములు పట్టుకున్నప్పుడు ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుందంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటప్పుడు మన హృదయములో మనము ఎలాంటి వారమై ఉండాలంటే జీవము గల దేవునితో సహవాసము చేసి ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన హస్తము ఎప్పుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా? మరి నీ తండ్రి ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతికినా, 2 రోజులు బ్రతికినా, 3 రోజులు బ్రతికినా ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సన్నిధి తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి కావాలని కోరుకోవాలా, ఆయన మన వెనక ముందు ఉండాలని కోరుకోవాలా. మరి ఆ విధంగా కోరుకుంటున్నారా? ఇజ్రాయేల్ జనాంగానికి ఆయన ప్రతిష్టమైన తండ్రిగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించినట్టు గొప్ప దేవుడు గనక, ఆయన వారికి తోడుగా ఉంటున్న గనక అనేక రాజులు కూడా ఆయన్ను మరి ఆయన చిత్తమును కాచుకొని ఉంటున్నారు గనక, మరి ఈరోజు నువ్వు కూడా ఏ వంశంలో పుట్టినా, ఎక్కడ ఉన్నా కూడా తండ్రి నామానికి ఆయన మనకు తోడుగుంటున్నాడని ఆయన నమ్ముకొని ఉందామా? అయితే శత్రువులను మరి ఎప్పుడైతే మధ్యలో వచ్చినప్పుడు మా దేవుని హస్తం మాకు తోడుగున్నట్టుగా వారు నమ్మింటున్నారు కదా. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో బాధలలో, ఎన్నో కష్టాలు ఉన్నప్పటికి కూడా ఆయనే మనకు తోడుగుంటూ నమ్ముచున్నావా? అయితే మన ప్రియ యేసయ్య మనకు చెప్తున్న మాట, మరి ఒక మాట కూడా అంటున్నాడు, మా దేవుని కరుణ హస్తము మాకు తోడుగా ఉన్నందున. మరి మధ్యలో వచ్చిన శత్రువులు కానీ, పంచుకొనున్న మార్గములు ఉన్నట్టు శత్రువులు కానీ, అలాంటి పరిస్థితుల్లో కూడా కరుణగల హస్తం, మన దేవుని హస్తము వాళ్ళకు తోడుగా ఉన్నందున, అదే ఈరోజు ప్రతి కుటుంబం కూడా తోడుగా ఉండి ప్రతి ఒక్కరూ చేయుచున్న పని బాటలు ఎందుకు కానీ, వారు వెళుచున్న మార్గములలో కానీ, వారు నివాసిస్తున్నట్టు స్థలాలలో మరి గృహములలో కానీ ఎక్కడైతే ఉంటున్నారో కరుణగల దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. వారికి ఉన్నట్లు మనకు కూడా ఉండాలని బ్రతికున్న ప్రతి బిడ్డ కూడా మనం హృదయాన్ని ఆయన తట్టు త్రిప్పుకొని ఆయన మార్గంలో నడుచుకుంటానికి ఎంత వీలైతే అంతవరకు ఆయన మేలు, మరి మనకు మేలు చేసే తండ్రి కనుక ఆయన ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారందరినీ ఆయన అంటున్నాడు, నేను నా హస్తము నీకు తోడుగా ఉంటుందని చెప్పినాడు కదా.
మరి ప్రియ సహోదరులారా, మరి ఆ విధంగా మన తండ్రి హస్తం మనకందరం మన కుటుంబంలోకి మరి ఒక్కొక్క దినము మనకి ఇచ్చి కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు. మరి ఈ యొక్క దినములు చాలా చెడ్డే గనక అయినప్పటికీ మన తండ్రి యొక్క కృపతో మనందరము సంతోషంగా ఉంటున్నాము కదా. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఎవరు భయపడిన అవసరం లేదు. దేవుని కృపలో దేవుని మహిమలో నడుచుకుంటూ ప్రతిదినం వాగ్దానం ప్రకారం నడుచుకునే కృప మన తండ్రి మనకి ఇచ్చున్నాడు కదా. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా నాయనా, మీ హస్తం మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి శత్రువులు మమ్మల్ని మధ్యలో వచ్చుచున్నప్పుడు తండ్రి, అయా మరి మార్గంలో పొంచుకున్నప్పుడు నా ప్రభువా, అయా మీ హస్తం మాకు తోడుగుండి మమ్మల్ని మరి కాపాడే మరి మీ హస్తము గనక, అయా కరుణగన హస్తము గనక నాయన, మీ కరుణగా హస్తముతో నాయన మిమ్మల్ని అందరినీ కాపాడుతాను, మిమ్మల్ని అందరినీ నేను ఆదుకుంటాను, తోడుగుంటాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడా. ప్రతి కుటుంబానికి తండ్రి ఎన్నో ఇబ్బందులు, శత్రువులు, అపవాది సైతాను శోధనలో పడిన ప్రతి కుటుంబానికి మీరు తోడుగుండి నీ సన్నిధిలో నీ బిడ్డలుండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.